Welcome to KCC News. నేను సోనా ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లాలో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ ప్రక్రియ పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. దేవాలయం వీధిలో కమిషనర్ ఆకస్మిక పర్యటన. కాలువలపై ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు. కాకినాడ నగరంలో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రశ్న రావణ్పై ఉపా కేసు ఉపసంహరించాలి. సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 100% ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, ఈ పత్రాల తిరిగి స్వీకరణ డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటితో జిల్లాలో ఉన్న 1640 పోలింగ్ కేంద్రాల్లో 16,50,811 మంది ఓటర్లకు 100% ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 60.30% మేర డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. జిల్లాలోని ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు సర్ ప్రక్రియపై మరింత దృష్టి పెట్టి ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాల తిరిగి స్వీకరణ డిజిటలైజేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, 7 నియోజకవర్గాల వీఆర్ఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ బుధవారం 35వ డివిజన్లోని దేవాలయం వీధిలో ఆకస్మికంగా పర్యటించారు. నూకాలమ్మ గుడి నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు విస్తృతంగా పరిశీలించిన కమిషనర్ పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణలు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా దేవాలయం వీధిలో డ్రైనేజీలో పెరిగిపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, సిల్టును వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టించారు. అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం సమీపంలో డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టిని యంత్రాల సాయంతో తొలగించి వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. డ్రైనేజీలు పూడిపోవడం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు. డ్రైనేజీలపై అక్రమంగా నిర్మించిన ఆక్రమణలను గుర్తించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ముఖ్యంగా ఈ వీధిలో అట్మాస్ఫియర్ ఏరియా కాబట్టి డ్రింకింగ్ వాటర్ మనకి ప్రాబ్లం కాదు, లైటింగ్ కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకి మెయిన్ చూసేది ఏంటంటే ఈ సాటర్డేకి వచ్చే ప్రజానికం ఈ మార్గం నుంచే వస్తుంటారు. విజిబుల్ క్లీన్నెస్ లో ఈ రోడ్డుని అందంగా తీర్చిదిద్దడం భాగంగా మనం ఈ వాల్ పోస్టులు, ఫ్లెక్సీలు, ఈ వైర్లు, రోడ్డు మీద చిన్న చిన్న మొక్కలు కూడా మనం తొలగించడం జరిగింది. అక్కడ ఎవరో ఒక వేకెంట్ ల్యాండ్ లో ల్యాండర్ వన్ గారు ఉన్నారు. వారు ప్రారీ కట్టేసుకుని ఆయన మొక్కలను కూడా యువతలో పెరుగుతున్నారు, రోడ్డు మీద పెరుగుతుంది. అవి కూడా రిమూవ్ నుంచి జరిగింది. ఎందుకంటే మీ వికెట్ ప్లాట్ లో ఉంటే మీ మొక్కలకి మీరు రెస్పాన్సిబుల్, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ అవి పబ్లిక్ కి ఇబ్బందికి వస్తున్నాయి. దానివల్ల పాములు, లేకపోతే తేళ్లు ఇట్లాగా ఇబ్బంది అవుతుంది. ఎలకలు, పిల్లులు వచ్చేస్తున్నాయి. నిన్న మనం చూసినట్టయితే ఎవరో ఒక ఆయన చనిపోయిన ఒక జంతువుని డ్రైన్లు వేసేసారు. దానివల్ల ఆయన డ్రైన్లు వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ డ్రైన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడదో ఆలోచించండి ఒకసారి. ఇది మనం చేయవలసిన పని. ఇది అదే ఒక డస్ట్బిన్ మా మున్సిపాలిటీ చెప్తే మేము పట్టిపోతాం, కానీ ఆ చనిపోని జంతువుని తీసుకొచ్చి ఆ డ్రైన్లు వేసేయడం, అది నేను స్వయంగా చూసి నేను దగ్గర చూపించాను. అలాంటి పనులు చేయొద్దని అందరికీ కోరుకుంటున్నాము. ఎందుకంటే పక్కలు ఉన్నారు, పాంబరంలో పండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి చిన్న చిన్న పనుల వల్ల ఎదుటి వారి యొక్క జీవన శైలికి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లాంటి పనులు చేయొద్దని మేము మరీ కోరుతున్నాం. ఇప్పటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. రేపు
ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఇట్లాగనే వెళ్ళి మనకి క్లీన్ చేయగలుగుతుంది. రేపు మనకి కొంచెం ఇబ్బందికరమైన వార్డు ఏదైతే ఉందో ఆ వార్డుని చూస్తాం. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీగూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ చేసిన సేవలు కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్ రుణమాఫీ, ఫీజు రింబర్స్మెంట్, 108, 104 ఇందిరమ్మ ఇండ్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకటే గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడడమే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా పేదలకు అందించడం జరిగింది. మరి అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు 108 అంబులెన్స్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 104 ప్రవేశపెట్టడం జరిగింది. దేశానికి మన రాజశేఖర రెడ్డి గారే పరిచయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళకి కావాల్సిన చదువు చదివే అవకాశాన్ని కల్పించారు ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతులకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్తో పాటు కోట్లాది ఎకరాలను సాగునీటిని అందించే ఉద్దేశంతో జలయజ్ఞం అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించారు. అదేవిధంగా మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మహిళా సాధికారత కోసం పావలా వడ్డీని అందించడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాళ్ళకి మేలు చేయడం జరిగింది. అలుపెరగని నాయకుడిగా, ఓటమి ఎరగని నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. మాట ఇస్తే మడం తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగించి ఈరోజు మనకి రాజశేఖర రెడ్డి గారు లేని రుణాన్ని మనందరికీ కూడా భర్తీ చేయడం జరిగింది. మన జగనన్న రూపంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఒకటి ఆలోచించాలి. ప్రజల గుండెల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు చూసుకుంటే చాలామంది అంటారు చనిపోతే చనిపోయిన తర్వాత జీవించడం ఎలాగని. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మాత్రము ప్రజల హృదయాల్లో చనిపోయినప్పటికీ కూడా శాశ్వతంగా బతికే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, విద్యార్థులు చదువు విషయంలో కానీ ఈరోజు ఉన్నత స్థితికి ఎదిగారు అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లోనే ఉంటారు. ఎందుకంటే మనం ఎవరికైనా ఒక సాయం చేస్తే ప్రజలు ఎప్పుడూ కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన నాయకుడు, ప్రజలందరూ బాగుండాలి, ముఖ్యంగా మహిళలు బాగుండాలని మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు యువత కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మార్గంలో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన అడుగు వేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా 2 అడుగులు ముందుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రజల గురించి కానీ, మహిళల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి ఈరోజు ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పైనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మళ్ళీ 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కలిపి సీఎంగా చూస్తామని చెప్పేసి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క జన్మదినం కూడా మా అందరి తరపున కూడా మన చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రశ్న రావణ్పై మోపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసును ఉపసంహరించుకోవాలని పలువురు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నించడం నేరమా అంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషుబాబ్జీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘ నాయకులు వి రాజ్బాబు, యూట్యూబర్ బొజ్జ ఐశ్వర్య, వైఎస్ఆర్సీపీ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, న్యాయవాది సుధీర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారావు, సోషల్ యాక్టివిస్టు దూసర్లపూడి రమణరాజు, యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం నాయకులు భయ్యా విజయ్ కుమార్, దళిత సత్తా నేత బచ్చల కామేశ్వరరావు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్లూరు రాజు, ఏఐఎఫ్టియు నాయకులు కుంచె అంజిబాబు, ఆర్పీ రాష్ట్ర కార్యదర్శి పిట్ట వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భారత రాజ్యాంగం చాలా ప్రాధాన్యతనిచ్చిందన్నారు. అయితే అది దుర్వినియోగం కాకుండా పార్లమెంటరీ భాష ఉపయోగిస్తూ విమర్శలు చేయొచ్చన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉప చట్టం కేసుల నమోదు పెరిగిందన్నారు. ఇంతవరకు నమోదైన ఉప కేసుల్లో 1.7% మాత్రమే శిక్షలు పడ్డాయని తెలిపారు. ఉగ్రవాదులు, దేశ సమైక్యతకు భంగం కలిగించే వారిపై పెట్టాల్సిన ఉపా చట్టం పాలకులను ప్రశ్నించే మేధావులు, ప్రజాస్వామ్య సంస్థలు జర్నలిస్టులపై పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనుచిత భాషకు తగిన చర్యలు తీసుకోవచ్చు గాని ప్రశ్నించే వారిపై ఉపా చట్టం రాజ్యాంగ ఉల్లంఘనే అని, తక్షణమే రావణ్పై మోపిన ఉపా చట్టం కేసు ఉపసంహరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు ఆహ్వానం పలకగా జిల్లా కమిటీ సభ్యుడు మోర్త రాజశేఖర్ వందన సమర్పణ చేశారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, చంద్రమల పద్మ, మలక వెంకటరమణ, నాగపతుల సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్, సూరిబాబు, కె వీరబాబు, పాకా చంద్రరావు, పిఎస్ఆర్ ప్రసాద్, బీఎస్పీ నాయకులు సుబ్బు, వి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేద బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయేలా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వాడవాడల ఆ పార్టీ శ్రేణుల అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వంగగీత విశ్వనాథ్ రాష్ట్ర నాయకుడు గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వంగగీత విశ్వనాథ్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. భారీ కేక్ను వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ అంటే అధికారం కాదు, ప్రజలకందరికీ సేవ చేయడం, అందుబాటులో ఉండడం, ప్రజల అవసరాలను గుర్తించి వారికి తగ్గట్టుగా పరిపాలన చేయడం అనేది నిరూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఏంటంటే ఆయన అకాల మరణం చెందడం. ఆయన హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉంది, ఎస్సీ, బీసీ, మైనారిటీ, మహిళలు అందరూ కూడా. అంతేకాకుండా పేదల యొక్క వైద్యాన్ని, విద్యని కూడా ప్రభుత్వమే అందించాలని గుర్తించిన మహానేత ఆయన. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, మరి అడవుల్లో కానీ, కొండల్లో కానీ ఎక్కడున్నా సరే వెంటనే వైద్యం అంది హాస్పిటల్స్ వచ్చే విధంగా 108 పెట్టడం, హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించడం, అదేవిధంగా సీఎం రిలీఫ్ ద్వారా అనేక మొండి జబ్బులకి, ఆపరేషన్లకి కూడా మరి కార్పొరేట్ వైద్యం అందించడం జరిగింది. సమాజం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం ముందుకు నడవాలంటే విద్య చాలా అవసరం. పేదవాడు విద్యను అందించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు సమానంగా చదువుకోవాలని చెప్పి ఆయన మరి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నిలిచిపోయింది అని చెప్పి మేము అందరం కూడా ఈ రోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరం కూడా నిజంగా చాలా మిస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారిని. పేద ప్రజలందరూ ఆయన్ని మిస్ అయిపోయారు. పేద ప్రజలందరూ ఆయన లేని లోటు ఎవరు తీరుస్తారనే విధంగా మరి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు 10 అడుగులు ముందుకు వేసి 108 విషయంలో కానీ, మరి సీఎం రిలీఫ్ విషయంలో కానీ, పేదవాడికి వైద్యం అందించడం లేదో కానీ, విలేజ్ సౌకర్యాలు పెట్టడంలో కానీ, మరి అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ పెట్టడంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విదేశీ విద్య కానీ, పేదలందరికీ కూడా విద్యను అందించడం కానీ, కార్పొరేట్ స్కూల్లో కూడా పేదలకి చదువుకునే సౌకర్యం ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మరి ఆయన సంక్షేమం అందించడం, మరి సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించినందుకు ప్రశ్న రావణ్పై ఉపా చట్టం క్రింద
అరెస్టు చేయడం దారుణమని జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారావు మల్లికార్జున ఆరోపించారు. కాకినాడ శ్రీనగర్లో గల జై భీమ్ రావ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారావు మల్లికార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై పోలీస్ కేసులు, దేశద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక మాల వేసుకున్నట్టుగా ఒక వస్త్రధారణ మార్చేసి బొట్టెట్టుకుని నేను ఇష్టం వచ్చిన స్టైల్స్లో రోజుకో డ్రెస్ వేసుకుంటా వచ్చి ఇప్పుడు నేను ఈ కబుర్లు చెప్తాను, అస్సలు ఎవరో తిట్టకూడదు, ప్రశ్నిస్తే వెంటనే మీ మీద కేసులు వేస్తా. ఎక్కడికి పోతాం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రి మీరు మర్చిపోయారేమో, మాకు గుర్తుంది. ఇప్పుడు కాబోయే హోమ్ మినిస్టర్ అని కూడా మీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం మాట్లాడాలి? మీరు ప్రభుత్వంలో లేకపోతే బూతులు వస్తాయి, ప్రభుత్వంలో ఉంటే రావు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే కేసులు వేస్తారు, దాడులు చేస్తారు. ఈ హెడ్డింగ్ నేను ఇవాళ ఎందుకు పెట్టానంటే దాడులు లేదా అక్రమ అరెస్టులు అని చెప్పి. ఈ రావణ్ దగ్గరికి వచ్చినప్పుడు మొన్న రావణ్ అసలు సర్పవరం పోలీస్ స్టేషన్లో మనందరూ కూడా రావణ్ మీద దాడి అన్న. రావణ్ మీద ఎక్కడండి దాడి? పోలీసుల మీద దాడి. అది రావణ్ ఏమైనా సొంత కారు బండి మీద వెళ్తుంటే దాడి చేశారా? జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పోలీసుల మీద పోలీసు వెహికల్లో ఒక ముద్దాయి తీసుకొని వెళ్తా ఉంటే 10-20 మంది ఆఫీసర్లు ఉన్న చోట గుడ్లు రాళ్లతో వీళ్ళ నాయకులు దాడి చేస్తే మనం ఎటుపోతా ఉన్నాం. అంటే పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే నీ పార్టీ అధినేతగానో నువ్వు ఖండించు. ముఖ్యమంత్రిగా ఆయన ఖండించడు. షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ అసలు ఖండించడు. మరి ఎక్కడికి పోతుంది? ప్రజలు ఏమి నేర్చుకోవాలి? మాట్లాడాలంటే అంటే పద్ధతిగా మాట్లాడాలి. నేను దాని వరకు కూడా వస్తా. అంటే మాట్లాడితే పోలీసుల మీద దాడి, లేకపోతే లోపల ఎవరున్నారో అనవసరం. నువ్వు ఎస్పీలైనా, డిఎస్పీలైనా, ఎస్ఐలైనా, సీఎలైనా అసలు రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చి దాడులు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో 4 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలను కాకినాడ సూర్యకళా మందిరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నాయకులు కర్రి భామిరెడ్డి, మూర్తి, దయానంద బాబులు మీడియాతో మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ పిపి శాస్త్రి, ఉపాధ్యాయులు టీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నూకరాజు, పంపన మురళి తదితరులు పాల్గొన్నారు. న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి నాటికలు ప్రయత్నించుకోవాలి. నేను పురప్రముఖులందరూ కూడా దయచేసి కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు సూర్యకళ మందిరం, మన కాకినాడ సూర్యకళ మందిరంలో 10, 11, 12, 13 జూలై తారీఖుల్లో అండి. అలాగే ప్రతిరోజు కూడా మేము చాలా విలువైనటువంటి ఒక గిఫ్ట్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా వచ్చి ఆ కూపన్ బాక్స్లో వేస్తే నాటకాలు ఈ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే ప్రతిరోజు 4 రోజులు 4 గిఫ్ట్లు ఉంటాయి. అవి తీసి అక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మహిళలకి పురుషులకి వేరువేరుగా, మహిళలకు వేరుగా, పురుషులకు వేరువేరుగా 2 గిఫ్ట్లు లాంచ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలు, ప్రేక్షకులు ఆదరవ్వాలి అంటే మీడియా మీద చాలా బాధ్యత ఉన్నది. మీ అందరినీ, మీడియా మిత్రులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అద్భుతంగా ఈ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ప్రచురించి ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలకి హాల్ నిండిపోయేటట్టుగా మీరందరూ కృషి చేయవలసిందిగా రాజకీయ మిత్రులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి మీరందరూ 4 రోజులు కూడా కవర్ చేయడానికి మీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ 4 రోజులు కూడా మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీ యొక్క వంతుగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందజేసి ఈ 4 రోజుల కార్యక్రమాన్ని తీవ్రతం చేయాలని కోరుతున్నాం. అంతకంటే ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి తప్పనిసరిగా వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము మనవి చేస్తున్నాం. ఇంకేంటంటే ఇది ప్రభుత్వ పరంగా మేము అప్పీల్ చేసుకుని ఉన్నాం. ఇంకా వారు అనుమతులు ఇచ్చారు. అంచేత ఈ విషయంలో మాత్రం మీడియా మిత్రులు పాత్రికేయులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క వాక్యాన్ని కూడా మాకు ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. అదేవిధంగా ఈ నాటికలు విషయానికి వచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ఇతివృత్తాలు కలిగినటువంటి నాటికలు అందరూ కూడా సినిమా అండ్ టీవీ నటీనటుల సమాజాలు ఇచ్చేస్తున్నాయి. వారందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఘనంగా వారికి వీడ్కోలు కూడా మనం సంస్థ తరఫున పలుకుతున్నాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంత్యుత్సవం కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మహర్షి సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అనంతరం జగన్నాథపురం జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు కరిచన్ బాబు, సుంకర విద్యాసాగర్, పసుపులేటి శేఖర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీద్, మెల్లిమి డేవిడ్ రాజు, కర్రి అనంత అశోక్ కుమార్, సంగాని నందం, కంపర బాబి, ధోని చిట్టిబాబు, పంతాడి బ్రహ్మానందం, బెజ్జంకి సుధాకర్, కోకా వెంకటగిరి, ఎండి కరీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాకినాడలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బుధవారం ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. స్థానిక డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మెమెంటోలు అందజేసి దుస్సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలరని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు ఉత్తమ పౌరులుగా ఎదిగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలను కరప మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, జెడ్పీటీసీ పెంకే శ్రీలక్ష్మి కొనియాడారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ మండలం కరప గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫులే, బాబు జగజ్జీవనరాం విగ్రహాలకి అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, పబ్బినేడి పాపారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేశారు. అలాగే కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్క సత్యబాబు, నక్క వీరభద్రరావు, గోడ శ్రీనివాస్, పెంకే సత్యబాబు, మారెళ్ల వెంకటరమణ, గౌతమ్, మేడ్సెట్టి సత్యబాబు, బాలాజీ, వజ్రపు కామేష్, మాజీ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, లోహిదాస్ కుమార్, కాద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర నాయకులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఆయనకి పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేపట్టిన పథకాలు కానీ ప్రతిదీ కూడా పేదవారికి దగ్గరగా చేర్చి సీఎంలోనే ప్రత్యేకమైన సీఎంగా ఈయన ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చి నేను ఇంతమంది సీఎంని చూశాను కానీ అంత మంచి ఆయన ఎప్పుడు చూడలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఆయన తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అదే ఇప్పటికి ఇంకా అలా రన్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ సేవలు ఆయన కొడుకుగా ఈ సేవలన్నీ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని తీరుతామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. మా కరప మండలం నుంచి మా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మండల వివిధ నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం, జయంతి కార్యక్రమానికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారికి కేక్ కట్ చేసి, అలాగే
పేదలకి పళ్ళు అవి పంచిపెట్టడం కార్యక్రమం పెట్టాం మండలం పార్టీ తరఫున. మరి నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరస్మరణీయుడు. మరి ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన పేదల్లో ఎప్పుడూ కూడా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి వాళ్ళకి పేదలందరికీ కూడా ఒక విద్య వైద్యం ఉచితంగా అందాలనే కాన్సెప్ట్తో ఆయన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకి కూడా కాస్ట్లీ వైద్యం అందేలాగా విధానాలు తీసుకొచ్చారు. అలాగే పేదలు ఎంతోమంది మేధావులు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సరిపోక పై చదువులు చదువుకోవాలని పరిస్థితులు ఉండి ఆయన ఆలోచించి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి వాళ్ళ ఈరోజు పేదలు చాలా మంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ చదువుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజుకి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కొనసాగుతూ ఉన్నాయి. అదే ఒడబడి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసి అనేక పథకాలని పేదల కోసం బటన్ నొక్కి ప్రతి నెల, ప్రతి 2 నెలలకి 3 నెలలకి కూడా ఏదో ఒక పథకం పేదలకు అందేలాగా ఆయన ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం పరిస్థితి చూస్తే 2.5 సంవత్సరాలు అవ్వబోతా ఉంది. చాలా పథకాలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడమే కానీ నిలబెట్టుకున్నది లేదు. ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు దగ్గర 10-15 సంవత్సరాలు అయిపోతున్న రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుంచిపోయారంటే ఆయన పేదల పట్ల ఆయన పనిచేసిన విధానం. అలాగే చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే ఆయన గురించి ఒక్క పథకం నేను ప్రవేశపెట్టానని చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరొకరిది కాపీ కొట్టడం, అనేక హామీలు ఇవ్వటం, అవి పూర్తిగా అమలు చేయకపోవటం ఆయనకున్న ఘనత అదే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అత్యధిక మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 79వ జయంతితో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం మెయిన్ రోడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయా నియోజకవర్గాల నుంచి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి 95 మంది హాజరై రక్తదానం చేశారు. అనంతరం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాల్వాతో సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం ద్వారా వారిలో ఉత్సాహం పెరిగి భవిష్యత్తులో మరింత రాణిస్తారన్నారు. సంఘానికి తన సహాయం అన్ని వేళలా అందిస్తారని స్పష్టం చేశారు. సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం తమ బాధ్యత అన్నారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు గాను రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తదాన శిబిరంకు అనూహ్య స్పందన లభించిందన్నారు. భవిష్యత్తులో తమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హ్యాచరీ అధినేత సతీ సుబ్బారెడ్డి, శ్రావణి ఆసుపత్రి ఎండి సత్తి వీర్రెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కర్రి చిన్నబాబు, డాక్టర్ వాడ్రేవు రవి, డాక్టర్ ఉమాశంకర్, రోటరీ డైరెక్టర్ డాక్టర్ విఎన్వి సతీష్, కేపీ రెడ్డి, కొవ్వూరి మునిరెడ్డి, మేడపాటి ధర్మారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి తాడి ఆదిరెడ్డి, నల్లమిల్లి మాచరెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అన్ని దానాల కంటే కూడా చాలా ముఖ్యమైనది ఈ యొక్క విద్యని స్ఫూర్తిగా స్పందించి చేయటం. ఎందుకంటే మనం బట్టలు ఇస్తే అది 1 ఇయర్లో చిరిగిపోతాయి. ఒక ఆరోగ్యం కాపాడితే మళ్ళీ అనారోగ్యం రావచ్చు. అలాగే అన్నం పెడితే మళ్ళీ సాయంత్రానికి ఆకలి మామూలు చేస్తుంది. కానీ ఇక్కడ జీవితాన్ని మార్చేటటువంటి ఈ విద్యకు సపోర్ట్ అనేది దానం అని చెప్పలేను, కానీ ఈ విద్యను అభినందించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంటే ఈరోజు మీరు చేసే సన్మానం మీ దృష్టిలో చిన్నదే కావచ్చు, కానీ స్టూడెంట్స్ హృదయాలలో, తల్లిదండ్రుల హృదయాలలో అది ఒక గొప్ప అవకాశం. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ మీరు పైకి తీసుకొస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలు పైకి తీసుకొస్తున్నారు, గుర్తింపు చేస్తున్నారు. ఈవేళ మీరు చేసే ఈ సన్మానం వల్ల, ఈ గుర్తింపు వల్ల రేపు వాళ్ళు జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రావచ్చు, నీట్లో డాక్టర్ కావచ్చు, ర్యాంక్ వచ్చిన డాక్టర్ కావచ్చు, లేదా ఎంతోమంది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కూడా కావచ్చు. కాబట్టి ఈ చిరు సన్మానం అనేది డెఫినెట్గా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రులు మరింత ప్రోత్సాహపరుస్తుంది. ఇంకేంటి తల్లిదండ్రుల సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేం. 2 చేతులు కలవందే చప్పట్లు రావు. గాలిలో ఒక చెయ్యి ఎంత గట్టిగా ఊపినే చెయ్యి నొప్పి వస్తుంది తప్పితే శబ్దం రాదు. శబ్దం రావాలంటే ఇటు యాజమాన్యం, ఇటు టీచర్సు ప్లస్ పేరెంట్స్ కలిసి కష్టపడితే డెఫినెట్గా శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని మీరు ఈవేళ మైక్ ద్వారా వినిపిస్తున్నారు. మీరు. సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్థుడైనందుకు, ఇందులో కూడా చాలామంది ఆదిత్య విద్యార్థులు ఉన్నందుకు చాలా సగర్వంగా ఉంది. ఎంచేదంటే మన స్కూల్స్ గురించి మీకు తెలుసు. మా యొక్క అమ్మాయి శృతి, నా యొక్క పెద్ద పాప అంటే పెద్ద కోడలు, అమ్మాయి నిర్వహిస్తున్న స్కూల్స్లో చాలామందికి ఈవేళ హయ్యెస్ట్ ర్యాంక్స్ రావడం జరిగింది. స్టేట్ లెవెల్లో 2nd ర్యాంకు, స్టేట్ లెవెల్లో 3rd ర్యాంకు, స్టేట్ లెవెల్లో 4th ర్యాంకు, అనేక ర్యాంకులు రావడం జరిగింది. కేవలం ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శృతి అండ్ హర్ టీమ్. సో వారిని కూడా అభినందిస్తూ, అలాగే మిగిలిన ర్యాంకులు వచ్చినటువంటి అన్ని పాఠశాల యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రశ్నించడం అనే ముసుగులో విద్వేష ప్రచారం, ప్రసంగాలు చేస్తున్న జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావణ్ వంటి సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు, జయ హనుమాన్ సేవా సంఘ అధ్యక్షులు సురేంద్ర దత్తు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కులమతాలను రెచ్చగొట్టే వ్యక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ఈ మీడియా సమావేశంలో దువ్వా మణికుమార్, కొండేపూడి శివనారాయణ, సోనాబాబు, ప్రశాంత్, స్వరూప్, చిన్న, సిహెచ్ వెంకటరమణ, ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తారో ధర్మరక్షకుల్ని, వాళ్ళని కాళ్ళు విరగొడతామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ నాయకులు హిందూ ధర్మం కోసం మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అటువంటి వ్యక్తి సమాజంలో ఏదైతే దేశంలో నేను ప్రేమించను, దేశాన్ని గౌరవించను అంటున్నాడో, మరి ఇక్కడే ఉంటున్నాడు ఆ వ్యక్తి. మరి ఎందుకు ఉన్నాడేమో ఇక్కడ? అందుకే ఆయన్ని అండమాన్ జైల్లో వేసేయాలి. ఇక్కడ కూడా అవసరం లేదు. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి, దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్స్క్రైబ్స్ చేయాలి. అలాగా ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. జై శ్రీరామ్. జగన్నాథపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతోత్సవం, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జగన్నాథపురం ద్వారంపూడి అభిమానులు నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి పాల్గొని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఎత్తు కేకును కట్ చేసి అభిమానులకు అందించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదవారి గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో బ్రతికే ఉన్నారన్నదానికి ఉదాహరణ ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఒక పండుగ అయితే కాకినాడలో మా అభిమాన నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పుట్టినరోజు 2వ పండుగని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడే ఏకైక నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపురెడ్డి వెంకటలక్ష్మి, శేఖర్, మాజీ కార్పొరేటర్లు సంగారి నందం, ఎంజీకే కిషోర్, పేర్ల జోగారావు, మీసాల ఉదయ్ కుమార్, బుర్ర రమణ, పినపోతు సత్యబాబు, నాయకులు చిక్కాల సుధాకర్, ధోని, చిట్టిబాబు, గుండవరపు బాబురావు, చక్రవర్తి, ఎండి గౌస్, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టి ఒక సామాన్య మానవుడు బ్రతకాలంటే ఏం కావాలన్నది ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకొని అది పథకాల రూపంలో పెట్టి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసిన ఆయన మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకంటే ఇంకా గొప్ప పథకాలు పెట్టి ఆయన కూడా మంచి పరిపాలన అందించారు. ఈరోజు కాకినాడలో కూడా మన మాజీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఆయన కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారు పుట్టినప్పుడు ఆ సంవత్సరం మళ్ళీ ఈయన పుట్టడం కూడా మా అదృష్టం. ఎందుకంటే ఆ మహానాయకుడు పుట్టినరోజు మా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు పుట్టినరోజు కూడా జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ అడుగుజాడలోనే మా సారు కూడా నడుస్తూ కూడా చంద్రశేఖర రెడ్డి గారు
కాకినాడ పట్టణాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి ఏంటి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకైతేనేమి అందరికీ కూడా అందుబాటులో ఉండే ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేస్తారని, ఈరోజు పదవి ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ మేలు చేసే గొప్ప వ్యక్తి. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు కావడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి సార్కి కూడా మా అందరి తరపున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కాకినాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు, అలాగే వృద్ధులకు వస్త్రదానం, మరియు వికలాంగులకు కూడా వస్త్రదానం మరియు అన్నదానం, అలాగే పేద ప్రజలకు అన్నదానం కూడా కాకినాడ వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కార్యకర్తలు మరియు అభిమానుల చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలు జరిగినాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జగన్నాథపురంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కాకినాడ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల తరపున చేయడం జరిగింది. దీనులకు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్న మహోన్నతుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గంటేపల్లి బాబీ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం కత్తులగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కండవల్లి చిన్నలవరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమానికి గండేపల్లి బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గండేపల్లి బాబీ, కండవల్లి చిన్నలవరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చిమళ్ల జ్యోతి, పచ్చిమళ్ల అప్పలరాజు, పెదపాటి రాజేష్, బోనుదేవ, సామరావుతుల చెల్లూరి లోవరాజు, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, ఖలీల్ షా, మొహద్దీన్, కండవల్లి రాజేశ్వరి, ఆనాల సుదర్శన్, సీకోలు శ్రీను, చిందాడ బుజ్జమ్మ, ముమ్మిడి శ్రీనివాస్, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఏ కొత్త పథకాలు పెట్టాలి అని 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రను ఒకసారి చూసుకుంటే ఎప్పటికైనా సరే చరిత్ర పుటల్లో 2004కు ముందు, 2004 తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎన్నేళ్లు గడిచినా, ఆయన చనిపోయేప్పటికి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన తలుచుకొని రోజు ఉండదు. ప్రతి కుటుంబం, ప్రతి జీవితంలోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ ఆయన అంటూ ఒక చెరగని ముద్ర ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి, లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే 2004, 2009 మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబంలో ఒక ఆరోగ్యశ్రీయో, ఫీజు రీయింబర్స్మెంటో, ఇలా పెన్షనో, ఇళ్ల స్థలమో ఏదోటి లబ్ధి పొందిన కుటుంబం లేదు. ఆఖరికి రైతు కుటుంబాలు, ఆ రోజు వేల మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో ఆయన హయాంలో వచ్చిన రుణమాఫీనైతే ఈ రాష్ట్రాన్ని ఈ రోజు ఇలా నిలబెట్టగలిగాడంటే కేవలం ఆయన ఆలోచన ధోరణి, ఆయన పేద ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం ఎప్పటికీ మరవరానివి. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పి ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేస్తుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో 100% ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ ప్రక్రియ పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. దేవాలయం వీధిలో కమిషనర్ ఆకస్మిక పర్యటన. కాలువలపై ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు. కాకినాడ నగరంలో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రశ్న రావణ్పై ఉపా కేసు ఉపసంహరించాలి. సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.